హలో అందరికీ. థంబ్‌నెయిల్ చూసి అర్థమై ఉంటది కదా! మేమైతే మామిడి తోటకి వంటకొచ్చామండి. ఇప్పుడే కార్ దిగారు పిల్లలు, ఇంకా నేచర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ మామిడి తోట. అందుకే ఇంక మేము అంటే అందరం ఉన్నాము అని జెప్పేసి ఇట్లా చెట్ల కిందకి వంటకెళ్తారు గదా! అట్లా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చుండే. అంతా అంటే ఫుడ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేద్దామని అన్ని బౌల్స్ అన్నీ తీసుకొనొచ్చుండే. ఇంకా అన్నీ తీస్తున్నారు కార్ డిక్కీలో నుంచి. తీసేసి ఇంకా అంటే కట్టెలు అవన్నీ గూడా తెచ్చుండే. ఇక్కడ ఉంటాయి కానీ తడిచిపోయి ఉంటాయేమో అని ఇంకా అన్నీ తీసుకొనొచ్చుండే. అన్నీ తీస్తున్నారు బయటికి ఇంకా. ఇక్కడైతే ఒక కోడిని కూడా తెచ్చారు. అది పిల్లలు చూసి చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఇంక భయపడిపోతుంది. మా పాపేమో చాలా ఎనక్కెళ్ళిపోతుంది. కోడి, కోడి అని భయపడుతుంది. ఇంక మా బాబేమో చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడది. అరుస్తుంటే ఇంకా కదిలిస్తున్నాడు, అరవమని చెప్తున్నాడు. అట్లా బాగా ఎంజాయ్ చేశారు కోడితో కొద్దిసేపు. దాని తర్వాత ఇంకా సంధ్యక్క తీసుకొని ఎళ్ళిపోయింది. ఇక్కడేమో మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. ఇంకా 2 లెగ్స్ పట్టుకుంటే వింగ్స్ ఎలా ఎగురుతున్నాయో చూస్తున్నారింకా. పిల్లలేమో ఎంజాయ్ చేస్తున్నారు. వింగ్స్ అలా ఎగురుతూ ఉంటే. ఇంకా ఇక్కడ మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అంతా చూపిస్తున్నాడు తోట ఇదంతా. ఇక్కడ పార్కింగ్‌కని మంచిగా ప్లేస్ కూడా చేశారండి. అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చుండే. కానీ ఇక్కడ పార్కింగ్‌కి అంత అంటే బురద ఉండేది. కానీ ఈ ఇయర్ కొంచెం మంచిగా చదును చేశారు. ఇక్కడ కార్స్ పెట్టుకోవడానికి. ఇంకేమో మేము తోటలకైతే వెళ్ళిపోతున్నాము. అన్ని సామాను తీసుకొని అట్లా వండుకోవడానికని ఒక చెట్టు చూసుకొని అక్కడ పెడదామన్నట్టు వెళ్ళిపోతున్నాము. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్లేస్‌కెళ్ళుండే. ఇంకా అదే చెట్టు దగ్గరే ఈ ఇయర్ కూడా పెట్టి ఉండే. తోట చాలా గ్రీనరీగా మంచి చుట్టూ పొలాలు చాలా బాగుండే అసలు లొకేషన్ అయితే. ఎంత ప్లెజెంట్‌గా అనిపించిందో. ఒక 1 డే మొత్తం అక్కడ స్పెండ్ చేశాం బాగా పిల్లలతో. ఇంకా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అక్కడ ఇసుక, వాటర్ అవన్నీ అన్నీ కొత్తయి వాళ్ళకి. గ్రీనరీ చూస్తూ మట్టి చాలా ఎంజాయ్ చేశారు. ఎవరైనా సిటీలో ఉండేవాళ్ళు అట్‌లీస్ట్ 1 డే అట్లా ఇట్లా పిల్లల్ని తీసుకెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. మన అంటే చైల్డ్‌హుడ్‌లో మనం ఎంజాయ్ చేసాము అన్నీ. కానీ ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్స్ అవే కదా! ఇంకా వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి నేచర్ కూడా దగ్గరలో లేదు. అట్‌లీస్ట్ ఊరెళ్ళినప్పుడైనా ఇట్లా చేపిచ్చండి. ఇక్కడేమో పొయ్యికి అన్నీ తడిపి ముగ్గులు అవన్నీ ఏస్తున్నారు. పెట్టేసిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేశారు. వీళ్ళు వంటలు అవన్నీ అయ్యేలోపు పిల్లలేమో ఇటు సైడ్ ఆడుకుంటున్నారు. అక్కడ ఇసుకలో మంచిగా ఇసుకని ఇలా మీద పోసుకున్నారు. ఫుల్లు సేపు చాలా ఆడుకున్నారు. ఇంక వాళ్ళ బాబాయ్ చెట్టెక్కితే అది చూసి వాళ్ళు కూడా ఎక్కుదాము, ఎక్కుదాము, ఎక్కిచ్చండి, ఎక్కిచ్చండి అని ఏడుస్తుండే. సరే ఎక్కిస్తాంలే తర్వాత అని కొద్దిసేపు అట్లా ఓదార్చి తర్వాత ఇంకా ఎక్కుతా, ఎక్కుతా అంటే ఎక్కించుండే వాడిని కూడా. చిన్ను ఏమో ఎక్కి కూర్చొని ఇంక వాళ్ళ అక్కని, ఇద్దరు అక్కల్ని రండి, రండి ఎక్కుదామనంటే ఇంక వాళ్ళు కూడా ఎళ్ళి ఎక్కారు. ప్రిన్సీ ఏమో చూస్తుంది. నన్ను కూడా ఎక్కించు బాబాయ్, నన్ను కూడా ఎక్కించు అని అంటుంది. ఇంకా అంటే ప్లేస్ లేదు అక్కడ కూడా చెట్టుకి. మళ్ళా జారి కింద పడతారేమో అని చెప్పి ఇంకా వద్దనుండే. ఇక్కడ పొయ్యి ఆల్రెడీ అంటుకుందండి. అన్నీ సామానంతా తీస్తున్నారింకా. ఇంకా లాస్ట్‌కి ప్రిన్సీని కూడా ఎక్కిద్దామని ఎత్తుకుంటున్నాడు. ఇంక అదే ప్లేస్ లేదు ఎక్కడ కూర్చోబెట్టాలా అని చూస్తే ఇంక అక్కడ కూర్చోబెట్టు బాబాయ్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ కూర్చోబెట్టు, ఇక్కడ కూర్చోబెట్టు అని. సరే ఇంక ముగ్గురుంటే కింద పడిపోతారేమో అని చెప్పి కౌముదిని దింపేసి ఇంక ప్రిన్సీని కూర్చోబెట్టుండే. తనేమో ఫుల్ భయపడుతుంది. కొంచెం పెద్దగుంది గదా! ఇంక వీళ్ళేమో పిల్లలు కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసి ఎక్కారు. అదేమో భయపడుతుండే కొంచెము. ఇంగ తర్వాత కొంచెం అయిన తర్వాత సెట్ అయిపోయింది. తర్వాత కౌముదిని గూడా ముందు కూర్చోబెట్టి ఇంగ ముగ్గురు ఎంజాయ్ చేశారు మంచిగా. వీళ్ళేమో కొన్ని ఫోటోస్ కూడా దిగారు. జస్ట్ చెట్టుని పట్టుకొని అట్లా చూడండి అనంటే ఫోటోస్ దిగారు. ఏం భయపడలే. ఇంక వాడేమో డాడీ, డాడీ అని వాళ్ళ డాడీని పిలుస్తున్నాడు. వాళ్ళ డాడీ కూడా వచ్చి ఇంకా సరే చాలులే ఇంకా దిగండి, దిగండి అని చెప్పి దింపేశాడు. తర్వాత మళ్ళీ ఎక్కుతా డాడీ, ఎక్కుతా డాడీ అని అన్నాడు చాలాసేపు చిన్ను. ఇంకా పైకెక్కుతా, పైకెక్కుతా అని చూస్తున్నాడు. కానీ వద్దులే కింద పడిపోతారంటే ఇంక దింపేశారు. దాని తర్వాత ఇక్కడేమో ఇసుకలో అది అప్పన్ పురుగు అంటాం మేమైతే. మీరేమంటారో మరి. ఇది వెళ్తుంది జూమ్ చెయ్యి అనంటే ఇంకా జూమ్ చేశాను. కౌముదేమో ఎంజాయ్ చేస్తుంది. చూసారా ఇటు గ్రీనరీ ఎంత ఎంత అంటే చాలా బాగుందసలు. చెట్ల కింద ఎంత రిలీఫ్ అనిపించుండే. మంచి ఫ్రెష్ ఆక్సిజన్. ఇక్కడేమో ఇవి కపిష్కలు అంటారు. ఏమంటారో మరి మీరు.
అవన్నీ ఏరుతుండే మా పాప. అన్నీ చూపిస్తుంది. అమ్మ చూడు ఇగో శంఖం ఇందులో నుంచి ఊదితే సౌండ్ వస్తదా అని అడుగుతూ ఉండే. ఇంకా అదే చూపిస్తుంది. అవన్నీ ఏరుకుంది చాలా. ఏరుకొని కవర్లో వేసేసుకుంది. ఇక్కడేమో పంపు ఇప్పుడే ఆన్ చేశారు. వాటర్ కూడా వస్తున్నాయి. అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి ఇంకా పంపు దగ్గరికి వెళ్ళి ఉండే. అప్పుడే ఆన్ చేశారు కాబట్టి జస్ట్ అట్లా వస్తున్నాయి ఇంకా అప్పుడప్పుడే. ఫస్ట్ ఆన్ చేస్తే వస్తూ పోతూ ఉంటాయి కదా, అలా వస్తూ ఉండే. అది కూడా వీడియో తీశాను. ఇది మేము చిన్నప్పుడు చాలా ఆడుకొని ఉండే మా బావి దగ్గర. వెళ్ళి మంచిగా అసలు ఎంజాయ్ చేస్తుండే ఇట్లా పంప్ ఆన్ చేసినప్పుడు. అవన్నీ రోజులు గుర్తొచ్చాయి సడన్గా ఇవన్నీ చూస్తుంటే. విలేజ్ లైఫే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఒకప్పుడు సిటీ వాళ్ళు మా విలేజ్కి ఏం వస్తారులే అని అంటుండే విలేజ్ వాళ్ళు. కానీ ఇప్పుడు అసలు సిటీ వాళ్ళంతా విలేజ్కి ఎప్పుడు వెళ్దామా అన్నట్టే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సిటీలో ఉండే పొల్యూషన్కి. ఇక్కడ చూడండి క్లౌడ్స్ చాలా అసలు ఎంత బ్లాక్ అంటే అంత బ్లాక్ ఉండే. ఎప్పుడు వర్షం పడేదో తెలియకుండా ఉండే. లాస్ట్ ఇయర్ సేమ్ అలానే అయ్యి ఉండే. మేము ఫుడ్ తినే టైంకే కరెక్ట్గా వర్షం పడి ఉండే. ఇంకా అందుకని ఈ ఇయర్ కొంచెం ప్లాన్డ్గా ఆ పరదాలు అవన్నీ తెచ్చుకొని ఉండే. పైన వేద్దాము వర్షం వస్తే అని. ఇంకా అన్నీ సెట్ చేసుకొని ఉండే. ఇక్కడ ఇంకా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తున్నాయి వాటర్. ఇంకా పిల్లలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. వాటరు ఇంకా ఈ గ్రీనరీ అంతా తిరిగి చూస్తూ. చిన్ను అయితే చాలా అసలు మట్టిలో వాడు దిగకపోతుండే. చాలా ఎంజాయ్ చేశాడు వాడైతే. వెళ్దాంపా అంటుండే ఇంకా అన్ని చుట్టూ తిరగడానికని. చాలా ఎక్స్ప్లోర్ చేశాడు. చాలా నచ్చింది వాడికైతే అసలు. ఈ బ్లాక్ మేఘాలు చూస్తేనే ఫుల్ భయమేస్తుండే మాకైతే అసలు. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఇంకా తింటామో అట్లా అనుకొని ఉండే. ఇక్కడైతే మటన్ వేశారు, ఉడుకుతుంది. సంధ్యకని కలపమంటే ఇంకా కలుపుతుంది మొత్తము మంచిగా కలిసేదాకా. కానీ కట్టెల పొయ్యి మీద చాలా టేస్ట్ ఉంటుంది కదండి, ఏ కర్రీ చేసినా కూడా. చాలా టేస్టీ ఉండే అసలు. మా పాప చూడండి ఎన్ని ఏరిందో మొత్తము. అవన్నీ ఏరుకొని హైదరాబాద్కి తీసుకొచ్చింది. ఇంకా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని. దానికి చాలా నచ్చాయి అసలు. ఫస్ట్ టైం చూస్తుంది కదా, ఇంకా చాలా ఎక్సైటింగ్ అన్నీ ఏరుకుంది మొత్తము. ఇంకా ఇంకేం దొరుకుతాయి అని వెతుకుతూ ఉంది. ఇక్కడేమో బటర్ఫ్లైస్ ఉండే కొన్ని. అయితే మేము జస్ట్ నడుచుకుంటూ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటే బటర్ఫ్లైస్ కనిపిస్తే ప్రిన్సీ ఏమో వాటి వెనకాలనే ఉరుకుతుంది. ఇంకా అవి దొరుకుతాయేమో అని చెప్పి. ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు రన్ చేస్తూ ఉంటుంది వాటి వెనకాల. కానీ అసలు అవేమో ఒక్కటి కూడా దొరకలేదు. చాలా బటర్ఫ్లైస్ ఉండే కానీ ఒక్కటి కూడా దొరకలేదు పాపం. మేము చిన్నప్పుడు అంతే చేసేవాళ్ళం. బటర్ఫ్లైస్ కనిపించిన పట్టుకోవడానికని వెళ్ళి పట్టుకునేది కూడా. ఇంకా ఇక్కడేమో వద్దులే అని చెప్పంటే ఇంకా వదిలేసింది. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు వేరే ఒక సైట్ అట్లా చూసేసి వస్తూ ఉండే. ఇంకా వాళ్ళకి ఎదురుగా మేము వెళ్ళాము. దాని తర్వాత ఇంకా అటేం లేదులే అని అంటే ఇంకా రిటర్న్ అయిపోయినాం అన్నట్టు. ఇదంతా మామిడి తోటనే. అక్కడ లోపల కూడా ఇటు సైడ్ ఒక మామిడి తోట, అటు సైడ్ ఒక మామిడి తోట ఉంది. ఇక్కడేమో ఇంకా ఇసుకలో వాళ్ళకి గ్లాసెస్ ఇచ్చి అట్లా ఆడిపిస్తుండే. ఇదేమో ఇస్తారాకు. చిన్నప్పుడు నేర్చుకున్నాను నేనైతే కుట్టడం ఇది. మళ్ళీ ఇప్పుడు గ్రీన్ ఆకులు దొరకగానే మొత్తం దాంతో వేరే పుల్లలు అవన్నీ ఏరి కుట్టాను. ఇక్కడేమో వీళ్ళు ఇల్లులు కడుతున్నారు మొత్తం ఇసుకలో. చిన్నప్పుడు కాలు పెట్టి అట్లా కడుతుండే కదా, అట్లా కడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి కడుతూ ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం ఇసుకలో. అసలు ఫుల్గా ఎంజాయ్ చేశారు అసలు ఫుల్గా. మేము కూడా వదిలేసాము. ఇంకా వెళ్ళిన తర్వాత బాగా చేపించలే అని చెప్పేసి వదిలేసాం. ఫుల్గా ఆడుకున్నారు. మా చిన్ను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు అసలు. వాడు మట్టిలో దిగాడు అసలు. అయినా మంచిగా ఇసుకలో ఫుల్గా ఆడుకున్నాడు. ఇంకా లోపే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఎక్కడ వర్షం వస్తుందో అని చెప్పి ఫాస్ట్గా అవ్వాలని చెప్పి చాలా స్పీడ్గా అన్నీ చేస్తూ ఉండే సంధ్యక్క అసలు. అయినా అంటే లాస్ట్ ఇయర్ అట్లా అయింది కాబట్టి ఇంకా ఈ ఇయర్ అలా కావద్దు, కొంచెం మంచిగా ప్రశాంతంగా తినేటట్టు అయితే బెస్ట్ అని చెప్పి ఇంకా తను ఫాస్ట్గా చేసి ఉండే బాగానే. ఇంకా ఆల్మోస్ట్ ఉడికింది. కాకపోతే ఇంకా కొంచెం సేపు ఉంచుదాం అన్నట్టుగా ఉంచారు. ఇంకా వాళ్ళు అది చేసేలోపు వీళ్ళేమో ఇసుకలో మొత్తము ఆడుకుంటూ ఇల్లులు కట్టేశారు అన్నీ. ఎవరి ఇల్లు వాళ్ళు అట్లా కొన్ని కట్టుకొని అట్లా ఆడుకున్నారు. ఫుల్గా ఎంజాయ్ చేశారు మంచిగా. ఇక లాస్ట్లో వాడిని తొక్కేశాడు చిన్ను మొత్తము. తొక్కేసి వాటి లోపల మట్టేసి వాడు ఏం చేయాలనుకుంటే అది చేసేసాడు మొత్తం. అసలు చాలాసేపు ఎంజాయ్ చేశాడు మొత్తం ఇసుకలో. ఆ ఇల్లు మొత్తం కుడిపిద్దామన్నట్టు లోపల మొత్తం ఇసుకేస్తున్నాడు. వేస్తూ అట్లా
ఇంక ఫుడ్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇంక హ్యాండ్ వాష్ అట్లా చేసుకుందాము అని చెప్పేసి వచ్చుండే ఇక్కడ. వాటర్‌లో పెడితే చాలా బాగా కనిపిస్తది కదా గోరింటాకు. ఇంకా మా పాప నేను అలా చూస్తా ఉన్నాము. గోరింటాకు మంచిగా పండింది. వాటర్‌లో పెడితే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అట్లా ఆడుతా ఉన్నాము. ఇంకా పాప కూడా నేను హ్యాండ్ వాష్ చేసుకుంటా అంటే అది కూడా హ్యాండ్ వాష్ చేసుకుంది. మొత్తం ఇంకా లెగ్స్ వాష్ చేసుకుంటా, బాత్ చేస్తా అని ఉండే. కానీ ఇంకా వద్దులే ఇంటికెళ్ళాక చేయొచ్చు బాత్ అని అంటే, సరే అమ్మ అని ఊరుకొని మొత్తం లెగ్స్, హ్యాండ్స్ వాష్ చేసుకొని ఇంకా తినడానికి వెళ్దాము అన్నట్టుగా అందరం వచ్చేసి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్నాము. కానీ వాటర్ అయితే చాలా చాలా ఫ్రెష్ ఉన్నాయి అసలు వాటరు. ఇంకా అందుకని అందరం హ్యాండ్స్, లెగ్స్ వాష్ చేసుకొని కొంచెం ఇంకా వాళ్ళు చాలా ఇసుకలో ఆడారు కదా అని చెప్పి నీట్‌గా వాష్ చేపిచ్చాను. మొత్తం వాష్ చేశాక ఇంకా వాటర్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అంటే నురుగులాగా వస్తుంది కదా! మంచిగా చూస్తూ ఎంజాయ్ చేస్తుండే హృతిక. ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా వచ్చి అంటే ఫుడ్ తినడానికి టైం అయితుంది రండి అని అంటే ఇంకా వెళ్ళి కూర్చోబెట్టి ఇంకా వీళ్ళకి ఫుడ్ పెట్టుండే. నేను కుట్టిన ఇస్తార్ ఆకులోనే ఇద్దరికి వేసేసాను ఇంకా. వాళ్ళు అదే ఆకులో తింటామమ్మా వద్దు ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ వద్దు అంటే ఇంకా ఆకులోనే వేసాము. ఇంకా లాస్ట్‌కి మాకు ఐడియా వచ్చింది. అరే! అక్కడ పక్కన అరటి చెట్టు ఉంది కదా! అరటి ఆకు తెచ్చుకుంటే అయిపోయిద్ది కదా! అని అంటే ఇంకా మా మరిది వెళ్ళి తీసుకొచ్చాడు. చాలా పెద్ద ఆకు మొత్తం ఫ్యామిలీ ప్యాక్ లాగా ఒకటే ఆకు అందరికి సరిపోయేలాగా ఉంది అని అనుకొని మంచిగా అంటే కూర్చొని తినొచ్చులే అని అనుకున్నాము. ఇంకా కాకపోతే వర్షం వచ్చేలాగా ఉంది. కొంచెం ఫాస్ట్‌గా సడన్‌గా కౌముదినట్టు రమ్మంటే పాపం తనకి ఎలా వెళ్ళాలో తెలియక ఆకు మీద నుంచే ఎళ్ళుండే. ఇంకా సర్లే పోనీలే అని ఇంకా అది కొంచెం వాష్ చేసేసినాం. వాటర్‌తో వాష్ చేసేసి ఇంకా తనని కూడా అక్కడ కూర్చోబెట్టుండే. ఇంకా అన్నీ ఒక దగ్గర పెట్టేసి ఫస్ట్ పిల్లలకి తినిపించి ఉండే ఫాస్ట్‌గా. ఎక్కడ వర్షం వస్తదో అని చెప్పేసి ఫాస్ట్‌గా వాళ్ళకి తినిపించేసి ఇంకా మళ్ళీ ఒక దగ్గర కూర్చోమని చెప్తే ఇంకా వాళ్ళు ఒక దగ్గర కూర్చున్నారు. మేము కూడా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కార్ దగ్గరకు రాగానే ఎక్కుదామని అంటే ఇక వాళ్ళు పార్కింగ్ నుంచి అటు తీసేలోపు ఇవి పుదీనా ఉండే ఇక్కడ. పుదీనా అంకుల్ తెంపుకోమని ఉండే. సరే అని ఇంకా పుదీనా అంతా కొంచెం తీసుకొచ్చాము. ఇంకా ఒకటైతే నార్మల్‌గా మాకు కుండీలు ఉన్నాయి కదా! ఇంకా అక్కడ పెడదాము అన్నట్టు తీసుకొచ్చాము. ఇంకా ఇటు కరివేపాకు కూడా ఉంది. తెంపుకోండి అని చెప్పి అంకుల్ అని ఉండే. సరే అని ఇంకా కరివేపాకు అవన్నీ ఫ్రెష్‌గా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుండెనో అవన్నీ తెంపుకున్నాము. ఇంకా తెంపుకొని కవర్లో పెట్టుకొని రిటర్న్ వచ్చేస్తూ ఇలా వీడియో తీసాము. విలేజ్ అంతా అసలు ఎంత బాగా కనిపించి ఉండేనో బఫెలోస్ అవన్నీ చూస్తుంటే అసలు మొత్తం ఇంకా విలేజ్ లైఫ్ లాగానే చాలా గుర్తొచ్చుండే. మాకు ఉంటాయి బర్రెలు. సో అవన్నీ గుర్తొచ్చుండే. అసలు ఎంత బాగుందో విలేజ్ లైఫ్. ఈ విలేజ్ చూస్తుంటే అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించుండే. చాలా బాగున్నది అసలు ఎంత ప్లేస్ అసలు స్పేషియస్గా ఉంటాయి కదా ఇల్లులు కూడా. ఇంకా ఇంట్లోనే చాలా చెట్లు అవన్నీ కూడా పెంచుకుంటారు అసలు. చాలా బాగా అనిపించుండే. ఇక మేమైతే ఇలా రిటర్న్ అయిపోయామండి. థ్యాంక్ యూ.